బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీసీసీ చీఫ్ షర్మిలకు గుడ్ న్యూస్ అందినట్లుగా తెలుస్తోంది. షర్మిలను రాజ్యసభకు కాంగ్రెస్ పంపే ఆలోచనలో ఉంది. కాంగ్రెస్ అధిష్టానం పిలుపు మేరకు షర్మిల ఢిల్లీ వెళ్లారు. రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. రాహుల్తో భేటీ తర్వాత షర్మిల మీడియాతో మాట్లాడారు. నాకు ఏమివ్వాలో రాహుల్కి బాగా తెలుసని, రాహుల్ నాకు ది బెస్ట్ ఇస్తారంటూ నమ్ముతున్నాను అంటూ చెప్పారు. కర్ణాటక నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించనున్న ముగ్గురు సభ్యుల్లో కర్ణాటక నుంచి ఇప్పుడు మరోసారి మల్లికార్జున ఖర్గే రాజ్యసభకు వెళ్ళబోతున్నారు. మిగిలిన 2 సీట్లలో ఒకదానిలో షర్మిలకు అవకాశం ఇస్తారంటూ ప్రచారం జరుగుతుంది. ఈ విడతలో షర్మిలకు రాజ్యసభ అవకాశం ఇస్తామంటూ అధిష్టానం హామీ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మనం తెలుసుకోబోతున్నాం. బట్ బిఫోర్ దట్ షర్మిల ఏమన్నారు ఒకసారి చూద్దాం. Regular Andhra Pradesh affairs. Thank you. 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 I'm very sure Rahul Gandhi ji knows the best. Regular Andhra Pradesh political affairs గురించి చర్చ జరిగింది. It was regular Andhra Pradesh affairs. Thank you. 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 I'm very sure Rahul Gandhi ji knows the best. రెగ్యులర్ ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ అఫైర్స్ గురించి చర్చ జరిగింది. ఇట్ వాస్ ద బిగ్ క్వశ్చన్ ఈజ్ వై నౌ, ఇప్పుడే ఎందుకు రాజ్యసభకి అనేది ఒక అంశం అయితే, ఒకవేళ రాజ్యసభకు వెళ్తే మరి ఏపీ మీద పూర్తి స్థాయిలో ఫోకస్ చేయగలుగుతారా? రాజ్యసభకు వెళ్ళడం వల్ల ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి లాభమా నష్టమా షర్మిలను రాజ్యసభకు పంపించడం వల్ల అనే ప్రశ్న ఖచ్చితంగా ఇక్కడ తలెత్తుతుంది. ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. అసలు కాంగ్రెస్ స్ట్రాటజీ ఏంటి ఈ విషయంలో? కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు, మా ఏపీ బ్యూరో చీఫ్, మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ మనతో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, ఇప్పుడు షర్మిలను రాజ్యసభకి పంపిస్తారు అంటూ ఇప్పటికే హామీ ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం అంటూ తెలుస్తోంది. అండ్ షర్మిల కూడా ఇప్పటికే రాహుల్ని మీట్ అయ్యి వచ్చారు. రాహుల్ నో ద బెస్ట్ అంటూ కూడా చెప్తున్నారు. సో కాంగ్రెస్ ఈ విషయంలో స్ట్రాటజీ ఏంటి? కాంగ్రెస్ స్ట్రాటజీ ఎలా అర్థం చేసుకోవాలి మనం? షర్మిలకి గతంలో ఇచ్చిన హామీ ప్రకారం నార్మల్గా పంపిస్తున్నారు అనుకోవాలా? ఫర్దర్గా షర్మిల యాక్టివిటీస్లో ఏమైనా చేంజ్ ఉండే అవకాశం ఉందా ఏపీలో ఇలాంటి ఒక మూవ్ తర్వాత? అంటే రాజ్యసభ సంబంధించిన వ్యవహారాలు ఇప్పుడు అన్ని పార్టీల్లో కూడా కొంత చర్చ జరుగుతున్న మాటైతే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యవహారంలో ఒకసారి తీసుకుంటే, కాంగ్రెస్ పార్టీలో బేసిక్ గా అక్కడ కూడా 4 సీట్లు ఖాళీ అయ్యే పరిస్థితి. ఒకటి, సిద్ధరామయ్యకి కర్ణాటక నుంచి ఒక సీటు రాజ్యసభకి పంపిస్తామని ఒక చర్చనే జరుగుతుంది. రెండవది షర్మిలకి చేయాలి. అందులో ఈ రోజు సిద్ధరామయ్య ఏదైతే ఢిల్లీలో కలిశారో వెంటనే షర్మిలను కూడా పిలిపించిన పరిస్థితి, షర్మిలతో కూడా కొంత మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. సో ఈ 2 ఇష్యూస్ లో షర్మిలకి ఏమన్నా ఛాన్స్ ఉంటుందా? సిద్ధరామయ్య క్లియర్ గా ఒక మాట అయితే చెప్పారు, తాను తమిళనాడులోనే ఉంటాను, ఎమ్మెల్యేగానే కొనసాగుతాను, కర్ణాటకలోనే ఉంటాను, కర్ణాటక రాజకీయాలు నాకు ఇష్టం, నేను ఇక్కడ ఉండడమే నాకు ఇష్టం అని చెప్పి ఆయన చెప్పేశారు. నాకు కేంద్రంలో అంటే పైన కావచ్చు, లేకపోతే అధ్యక్షుడి పదవులు కావచ్చు, లేకపోతే ఎంపీగా ఉండాలని లేదు అని చెప్పినట్టుగా కొంత సమాచారం ఉంది. అయితే మొదటి నుంచి కొంత షర్మిల రాజ్యసభ మీద కొంత ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ రోజు ఆమె క్లియర్ గా ఒక మాట అయితే చెప్పి ప్రయత్నం అయితే చేశారు. మేము కేవలం ఈ రోజు రాహుల్ తో మాట్లాడిన ప్రతి అంశం కూడా ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ స్ట్రాటజీస్ గురించి మాట్లాడుకున్నాం తప్పితే వేరే సబ్జెక్ట్ ఏమి మాట్లాడలేదు, అంత దూరం కూడా రాలేదు అని ఆమె చెప్తున్నారు. కానీ కొంత చర్చ అయితే జరుగుతోంది దీని మీద. షర్మిలకు రాజ్యసభ పంపిస్తే ఆంధ్ర రాజకీయాలు ఏంటి, ఆంధ్ర బాధ్యతలు ఎవరు గొప్ప చెప్తారు అంటే, ఇప్పటికే షర్మిలని తీసుకున్న తర్వాత కూడా షర్మిల మీద కొంత కాంగ్రెస్ లో కూడా వ్యతిరేకత ఉంది. ఆంధ్రప్రదేశ్ లో కొంత సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతున్నారని ఒక వాదన ఉంది. మరోవైపు ఆమెకు ఒక యాంటీ వర్గం కూడా తయారైంది ఇక్కడ. సో కొంత గందరగోళమైన పరిస్థితులు అంత లేదు, కానీ కొంత వ్యతిరేకత అయితే కాంగ్రెస్ లో ఆమె పట్ల కనపడుతోంది. అందుకే ఆమెని రాజ్యసభకి పంపించేస్తే ఎలా ఉంటుంది అనేది హైకమాండ్ ఆలోచిస్తున్నట్టు కూడా కొంత ఇక్కడ చేంజ్ చేసే అవకాశం ఉందనుకోవాలా కృష్ణమోహన్? మనం షర్మిల ప్లేస్ లో ఆవిడని రాజ్యసభకు పంపించి ఇక్కడ వేరే వాళ్ళని పెడతారా? ఎందుకంటే ఇక్కడ ఈసారి కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ మీద ఫోకస్ చేయాలనేది అనుకుంటుంది. ఇటీవల వరుసగా వస్తున్న కొంత పాజిటివ్ ఫలితాలు కూడా వాళ్ళకి కొంత ఊపిని తెచ్చిస్తే పరిస్థితి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో గట్టి నాయకత్వాన్ని బలపరిస్తే రాబోయే రోజుల్లో
కాంగ్రెస్ కి కొంత ఇక్కడ పెరిగే మైలేజ్ పెరిగే అవకాశం ఉండవచ్చు కాబట్టి ఆ యాంగిల్లోనైనా పెడదామా, ఇప్పుడు షర్మిలానే 2 బాధ్యతలు చూసుకునే ప్రయత్నం చేస్తుందా, లేదు షర్మిలాని ఢిల్లీకి పంపించేస్తే ఆమె అక్కడ ఎంపీగా కొనసాగుతారు, ఇక్కడ అవసరాలు వేరే వాళ్ళని చూసే ప్రయత్నం జరగచ్చు అనేది ఒక చర్చ జరుగుతుంది. కానీ షర్మిల కూడా ఆ విషయం మీద ఎక్కడ బయట చిన్న క్లూ కూడా ఇవ్వలేదు. బట్ ఆమె మనసులో అయితే రాజ్యసభ ఉంది అనేది చాలా మంది చెప్తున్నారు. చూడాలి కాంగ్రెస్ ఎటువంటి నిర్ణయం, 1-2 రోజుల్లోనే దీనికి సంబంధించి నిర్ణయాలన్నీ కూడా రాబోతున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు కూడా దాని మీద కొంత చర్చలు జరుగుతున్నాయి. అంటే వారి పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఖాళీలు అవుతున్నాయి కాబట్టి అక్కడ ఎవరెవరిని తిరిగి నింపాలి, ఎవరిని కొనసాగించాలి అని కొంత చర్చలు అయితే జరుగుతున్నాయి. కాంగ్రెస్ లో కూడా వాళ్ళకి 4 స్థానాలు వస్తాయి. ఆ 4 స్థానాల్లో ఎవరెవరిని పెడదాము అనే ఒక చర్చ బలంగా ఉంది. మరోవైపు కేసీ వేణుగోపాల్ ఉన్నారు కాబట్టి ఆయనకి సంబంధించిన ఆహారం కూడా కొంత చర్చలోకి వస్తుంది. కేరళకు సంబంధించి కొంత ఈ ఇష్యూస్ నడుస్తున్నాయి. సో కాబట్టి ఇప్పుడు షర్మిల విషయం ఏ విధంగా రాబోతుంది అనే అంశాన్ని చూడాలి. బహుశా ఈ రోజు ఆ చర్చ జరిగి ఉంటుంది అనేది అంచనా. కానీ షర్మిల దాన్ని నివారిస్తున్నారు, దాని గురించి మాట్లాడడానికి ఆమె రెడీగా లేరు. అయితే కాంగ్రెస్ నుంచి కొంత చర్చ అయితే షర్మిలకి రాజ్యసభ సీటు ఉండొచ్చు అనేది కొంత చర్చ జరుగుతుంది. అంటే ఒకవేళ నిజంగా షర్మిలకి రాజ్యసభ ఇస్తే పర్సనల్గా షర్మిలకి ఖచ్చితంగా అది హెల్ప్ఫుల్ అవుతుంది, ఒక మంచి నిర్ణయం అవుతుంది. ఎందుకంటే అక్కడ హైకమాండ్తో యాక్సెస్ పెరుగుతుంది, ఢిల్లీలో మరింత సర్కిల్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. అన్ని రకాలుగా షర్మిలకి అది చాలా పెద్ద ప్లస్ అవుతుంది. బట్ ఏపీలో ఏపీసీసీ చీఫ్గా కానీ లేదంటే ఏపీలో నాయకురాలిగా కాంగ్రెస్కి షర్మిలకి ఇలా ఇవ్వడం వల్ల కాంగ్రెస్కి ఏమైనా హెల్ప్ఫుల్ అవుతుందంటారా ఏపీలో? షర్మిల ఇంకా పూర్తిగా అక్కడికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఢిల్లీకి వెళ్ళిన తర్వాత షర్మిల ఆంధ్రప్రదేశ్ నుంచి ఏదైనా ఇష్యూస్ అక్కడ ఫైట్ చేయడానికి అవకాశం ఉంటుంది. చెప్తే ఇక్కడ పార్టీ అధ్యక్షులు కూడా మారిపోతారు. ఒకవేళ అధిగానం జరిగితే ఇక్కడ పీఠం అధ్యక్షులు, ఏపీసీసీ అధ్యక్షులు మారిపోతారు. దానికి ఎవరు వస్తారా చూడాలి, ఆ నాయకుడు ఏ విధంగా ఉంటాడో చూడాలి. కాకపోతే ఒక్క విషయంలో మాత్రం షర్మిల ఒక పాజిటివ్ యాక్టివిటీ. ఆంధ్రప్రదేశ్ ఇష్యూల్ని పార్లమెంట్ లో డిస్కస్ చేయడానికి, లేదు అక్కడ తన గళం వినిపించడానికి ఒక మంచి స్కోప్ దొరికిన అవకాశం ఉంటుంది. ఆమెకు కూడా తాను ఇండివిజువల్ గా ఎదగడానికి కూడా ఒక మంచి స్కోప్ అయితే ఖచ్చితంగా డెఫినెట్ గా కనపడుతుంది. అంటే ఇక్కడ ఒక్క విషయం కృష్ణమోహన్, ఖచ్చితంగా ఇప్పుడు షర్మిలని ఏపీలో ఏపీసీసీ చీఫ్ చేసిన తర్వాత ఇక్కడ ఏదో గట్టిగా ఫైట్ చేస్తారు, కాంగ్రెస్కి ఏదో కొంత బూస్ట్ వస్తుందని భావించారు. కాకపోతే అధికార పార్టీ మీద కంటే కూడా, కూటమి మీద కంటే కూడా జగన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారన్న విమర్శలు ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా అవి ఉన్నాయి. ఇప్పుడు ఒకవేళ షర్మిలని ఇక్కడి నుంచి పంపిస్తే, రాజ్యసభ ఇచ్చేసి ఇక్కడ వేరే వాళ్ళని పెడితే ఆ ఉన్న కొద్దిపాటి గ్రిప్ కూడా కాంగ్రెస్కి, అంటే షర్మిల అవునన్నా కాదన్నా కొంచెం గ్రిప్ ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ ఉంది, ఆమెకి నేమ్ ఉంది, తనకంటూ ఒక ట్రాక్ రికార్డ్ ఉంది, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది. సో ఇప్పుడు మళ్ళీ ఆ స్థాయిలో ఇంకొక నాయకుడిని పెట్టగలుగుతుందా కాంగ్రెస్? అది నష్టం చేసే అవకాశం ఉంటుంది కదా.